అలా ఉద్రిక్తతలు చివరకు ఎక్కడికి దారితీశాయి? కురుక్షేత్రం మహాసంగ్రామం, ఘర్మానికి, నిరాశకు మధ్య జరిగిన అంతిమ పోరాటం వైపు తీసుకెళ్లాయి. దాయాదుల మధ్య శాంతి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కాని అన్ని విఫలమయ్యాయి. ఆ 18 రోజుల యుద్ధం ఒక యుగాన్నే అంతం చేసింది. యుద్ధభూమిలో రెండు సైన్యాలు మోహరించి ఉన్నాయి. ఆ ఉత్కంఠభరితమైన సమయంలో మహావీరుడైన అర్జునుడు తన రథం మీదనుంచి ఎదురుగా చూస్తాడు. అక్కడ శత్రువుల రూపంలో ఉన్నది ఎవరో కాదు, తన సొంత బంధువులు. తను నెత్తుకుని పెంచిన తాత భీష్ముడు, తనకు విల్లువిద్య నేర్పిన గురువు ద్రోణుడు. వాళ్లందర్నీ చంపి ఆ నెత్తుటికూడు తినడం కన్నా ఒక బిచ్చగాడిలా బతకడం మేలని భావించిన అర్జునుడు కుంగిపోయి తన గాంధీవాన్ని వదిలేస్తాడు. ఆ క్షణంలో ఆయనెదుర్కొన్న నైతిక సంక్షోభమే చరిత్రలో అత్యంత గొప్ప తాత్విక బోధనకు వేదికగా మారింది.